ప్రవీణ్ కుమార్ అంటే మెదడులో ఏదో పురుగు తిరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఒక స్పష్టంగా చెప్పాలండి. ఎందుకంటే ఒక విద్యావంతుడు, మేధావి, ఒక ఐపీఎస్ అధికారిగా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఒక అండాదండగా భవిష్యత్తులో నిలబడతాడని కోణంలో బహుజన సమాజం అంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వైపు ఎదురు చూస్తుంది. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఈ రాష్ట్రానికి బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వ్యవహరించడం జరిగింది. ఒక్కసారి పోటీ చేస్తే గెలవలేదు. ఈ క్రమంలోనే దేవుడా ఏం చేసినా సరే, తలకిందులు తప్ప చేసినా సరే, కానీ ఖచ్చితంగా మాత్రం నాకు పదవి కావాలని ఒక ఆశతో ఉన్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప 3 నెలల కింద వరకు ఇదే కేసీఆర్ గురించి అనేక అవినీతి అక్రమాలు చేసిండు, కుటుంబ పాలన చేస్తున్నారు, దొరల పాలన చేస్తున్నారు, ప్రశ్నాపత్రాలు లీక్ చేసినారు, 50 ఏళ్లకు పింఛన్ ఇస్తాను ఇయ్యలేదు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తాను కట్టియలేదు, తెలంగాణ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, తెలంగాణ కోసం ఎవరైతున్నారో వాళ్ళ ఆత్మలు క్షోభిస్తున్నాయి కేసీఆర్ పాలన చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 నెలలు తిరగకముందే, అంటే 90 రోజులు గడవక ముందుకే కేసీఆర్ జై, కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాడు, మత సామరస్యాన్ని కాపాడుతాడు, బీజేపీ కాంగ్రెస్ అనేది తోడు దొంగలు దేశాన్ని నాశనం చేసినాయి, కేసీఆర్ ఒక్కడే ఈ భారత రాజ్యాంగాన్ని, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని కాపాడుతాడు, కేసీఆర్ ఒక్కడితోనే ఈ దేశం బాగుపడుతున్న కొనలో, రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్ర ప్రజలు బాగుపడుతున్న కొనలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొనడం జరుగుతుంది. 10 ఏళ్ళు ఇదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడని చెప్పి ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 3 నెలల కింద ఇష్టానుసారంగా తిట్టిండు, ఇష్టానుసారంగా మాట్లాడిండు, ఇష్టానుసారంగా ప్రశ్నించిండు. మరి ఇట్లా ప్రశ్నించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఈరోజు కేసీఆర్ ఎట్లా దేవుడైందంటే నాకు ఇవన్నీ బహుజనుడు నాకు అవసరం లేదు, బీఎస్పీ పార్టీ నాకు అవసరం లేదు, నా వెంట నడిచినోడు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఏంటంటే ఒక ఎంపీ సీట్ కావాలంటున్నాడు ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాయావతి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అవకాశం కల్పించి 2023 ఎన్నికల్లో ఎవరికైనా నీకు ఇష్టం వచ్చిన వ్యక్తికి బీఫామ్ ఇచ్చి గెలిపించుకుంటావో, లేదంటే పార్టీని బతికిస్తావో, తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతావో నీ ఇష్టం అనే కోణంలో మాయావతి 100% ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి స్వేచ్ఛ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏం చేసిండు? ఇష్టానుసారంగా వ్యవహరించిండు. ఆయన గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడే నిజంగా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫెయిల్ అయిండు గురుకులాల కార్యదర్శిగా ఉన్నప్పుడు. ఎందుకంటే ఈయన అనుచరులు ఎవరైతే ఉన్నారో, అనుచర గణం ఎవరైతే ఉన్నారో ఆ కళాశాలలో, అంటే గురుకులాలలో వాళ్ళే చికెన్ కాంట్రాక్టర్లు, వాళ్ళే కూరగాయల కాంట్రాక్టర్లు, వాళ్ళే ఫుడ్ కాంట్రాక్టర్లు, వాళ్ళే వంట కార్యక్రమానికి సంబంధించిన కాంట్రాక్టర్లు. అక్కడనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది, సర్వనాశనం కావడం జరిగింది. ఎందుకంటే గురుకుల పాఠశాలకు సంబంధించి నాసి రకంగా ఫుడ్ విద్యార్థులకు వండి పెట్టడం జరిగింది. ఆ నాసి రకం ఫుడ్ కు సంబంధించి విషయం బయటికి పొక్కకుండా, మీడియాలోకి రాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు. అక్కడనే ఫెయిల్ కావడం జరిగింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయంగా. అదేవిధంగా గురుకులాల్లో పనిచేసినటువంటి ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులతో తీవ్ర ఇబ్బందులకు, వేధింపులకు గురి కావడం జరిగింది. ఎందుకంటే ఈ గురుకులాల కార్యదర్శిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు కాబట్టి ఆ గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్యలు కానీ, విద్యార్థులకు సంబంధించిన ఫుడ్ బాగలేదని కానీ, కూరగాయలు బాగలేవు కానీ, వంట బాగలేదని, ఇవన్నీ విషయాలు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి నెలకొంది. గురుకుల కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఈ ఉపాధ్యాయులు కనుక చెప్పితే ఫిర్యాదు చేస్తే అదే గురుకులాల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచరులు వీళ్ళపైన ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఈ అంశాలను బయటికి రాకుండా చేయడం జరిగింది. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి బహుజనులకు భవిష్యత్తులో భరోసా కల్పిస్తాడు అనే కోణంలో తెలంగాణ సమాజం అంతా ఆలోచించింది. కానీ నాకు ఈ భవిష్యత్తు అవసరం లేదు, బహుజనులు అవసరం లేదు, నాకు ఇవన్నీ అవసరం లేదు నాయన, నాకు కావాలా ఒక ఎంపీ సీట్ అనే కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భావించడం జరుగుతుంది. అందుకోసమే బీఎస్పీని మాయావతితో ముందస్తుగా చర్చించకుండానే తీసుకుపోయి బీఎస్పీ పార్టీ నా సొంత పార్టీ, నా ఇంటి పార్టీ అనే కోణంలో ఆయన వ్యవహరించి బీఆర్ఎస్తో మేము పొత్తు పెట్టుకుంటాం, నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తానని అనేక కబుర్లు చెప్పిండు. వారం రోజులు ఫుల్ హల్చల్ చేసిండు మిత్రులారా. ఫుల్ హల్చల్ చేసిన తర్వాత బీఆర్ఎస్ తోని బీఎస్పీ పొత్తు ఉండదురా బాబు అని చెప్పి మాయావతి స్పష్టంగా చెప్పింది. ఏ పార్టీతోనూ మేము పొత్తు పెట్టుకోము, అయితే ఇండిపెండెంట్ అంటే మేము మాత్రమే ప్రత్యేకంగా స్వతంత్రంగా పోటీ చేస్తాం మా పార్టీ తరఫున, ఇతర పార్టీలతో మాత్రం
మాత్రం పొత్తు ఉండదని చెప్పిండు. అయినప్పటికీ కూడా 2 రోజులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుకాయించిండు. ఆమె మా మాయావతి మా అధినేత్రి కేవలం జాతీయ పార్టీలతో మాత్రమే పొత్తు పట్టుకోనని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రాంతీయ పార్టీ. ఈ ప్రాంతీయ పార్టీ అనేది అత్యంత సొక్కమైన పార్టీ, ప్రశ్నాపత్రాలు లీక్ చేసిన పార్టీ, కాళేశ్వరంలో 100 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసిన పార్టీ, ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు 100 కోట్ల కుంభకోణం చేసిన పార్టీ, తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసిన పార్టీ. కాబట్టి మేము ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అంటే చెప్పకనే చెప్పిండు. అయినప్పటికీ మాయావతి ఏం చెప్పింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సమాచారం లేకుండా నువ్వు బీఎస్పీ పార్టీ తీసుకుపోయి బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నవి సరైన పద్ధతి కాదంటే దెబ్బకు భయపడి ఏం చేసినంటే బీఎస్పీ పార్టీకి నేను రాజీనామా చేస్తున్నా అని చెప్పేసి రాజీనామా చేసేసిండు. ఇక బీఆర్ఎస్ పార్టీలో పోయి చేరుతాడంట. బీఆర్ఎస్ పార్టీలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జడ్పీ చైర్మన్లుగా, కార్పొరేట్ చైర్మన్లుగా వ్యవహరించిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి ఇతర పార్టీలకు పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే ఈ టీఆర్ఎస్ అనేది దొంగల ముఠారా నాయన. తెలంగాణ సమాజం కోసం, బాగు కోసం పనిచేస్తుంది. నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిన వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకుంటే ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మంచి పాలన చేస్తాడు కేసీఆర్ ఒక ఉద్యమ నాయకుడు అనుకుంటే సర్వనాశనం చేసిండు. మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. ఇక వీడు వద్దురా నాయన అని చెప్పి ఆ పార్టీని ఓడించిన తెలంగాణ సమాజం. ఆ పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది కూడా ఇక ఈ పార్టీ భవిష్యత్తులో కూడా వచ్చేటట్లేదు. కేసీఆర్ వ్యవహార తీరి, ఈ కుటుంబ సభ్యుల యొక్క పాలన, అవినీతి అక్రమాలు రాష్ట్రాన్ని కాదు దేశాన్ని మొత్తం కుదిపేస్తున్నాయి. ఈ పార్టీలో ఉంటే ఇక నష్టమే తప్ప లాభం లేదని అనేక మంది పార్టీ విడిపోతుంటే ఈ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం అబ్బా కేసీఆర్ నా దేవుడు, నేను ఆ పార్టీలోకి పోతాను చెప్పి నాగర్కర్నూలు నుంచి పోటీ చేస్తుండు. నీకు ఎవరు టీఆర్ఎస్ వాడు ఓటు వేయడు. ఎందుకంటే నేను కూడా నాగర్కర్నూలు లచ్చపేట నియోజకవర్గ ఓటర్ని చెప్తున్నా. నువ్వు బీఎస్పీ అభ్యర్థిగా లేదంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తుంటే నీకు గౌరవంగా అనేక మంది పార్టీలకు సంబంధించి, ఎందుకంటే బీజేపీ పార్టీలో బీజేపీని టికెట్ ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు టికెట్ రాలేదు, టీఆర్ఎస్ పార్టీని కూడా టికెట్ ఇవ్వలేదు. కాబట్టి అనుకున్న టికెట్ ఇవ్వలేదు ఆ పార్టీ కోసం. అంటే ఏ పార్టీలో ఉన్న వాళ్ళకు ఆ పార్టీ టికెట్లే ఇస్తలేదు, ఇతర పార్టీల నుంచి తీసుకొని టికెట్లు ఇస్తుంది. కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేదంటే బీఎస్పీ పార్టీ నుంచి పోటీ చేసినా ఆయా పార్టీలో కొనసాగుతున్న వాళ్ళు ఆయా పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళ పార్టీల మీద అసహనంతో నీకు ఓట్లు వేసేవారు. ఎందుకంటే నువ్వు ఒక విద్యావంతునివి, ఐపీఎస్గా తెలంగాణ ప్రజల కోసం, భవిష్యత్ కోసం కేసీఆర్ పైన పోరాటం చేయడానికి నీకు పదవికి, నీ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చినావు. కాబట్టి నీ పైన ఒక గౌరవం ఉండేది. కానీ అత్యంత ఫెయిల్యూర్ రాజకీయ నాయకుడు 2024లో అంటే కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. ఇంతకంటే ఫెయిల్యూర్ నాయకుడు జాతీయ రాజకీయాల్లో కానీ, రాష్ట్ర రాజకీయాల్లో కానీ, లేదంటే ఎక్కడ కూడా, అంటే సర్పంచ్ స్థాయి లీడర్ కూడా ఇంత ఫెయిల్యూర్ లీడరు ఈ 2024లో ఎవ్వరు కూడా ఉండరు, కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే. కాబట్టి తెలంగాణ ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఓటు వేసి కేసీఆర్ వద్దనుకున్నారు. ఆ వద్దనుకున్న నేత కావాలనుకొని ఆయన సంకల్పం వైపు కూర్చున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖేల్ ఖతం, దుకాన్ బంద్. ఈసారి ఈ ఎన్నికల్లో కేసీఆర్ ఎత్తులో భాగంగా ఒకవైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మరోవైపు కాసాని జ్ఞానేశ్వరము బీసీ కులాలు ఎవరైతే ఉన్నాయో ముద్రా సామాజిక వర్గం సంబంధించి ఇవన్నీ కులాలను ఏకతాటిపైకి తెచ్చిన నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ టీడీపీ అధ్యక్షుడిగా ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరిండు. పాపం టీడీపీ ఖతమైంది, ఇక్కడ బీఆర్ఎస్లోకి వస్తే బీఆర్ఎస్ కూడా ఖతమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ కూడా పోటీ చేస్తున్నాడు, ఆయన గెలవడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా నాగరికత నుంచి పోటీ చేస్తున్నాడు, ఈయన గెలవడు. అంటే బహుజనులకు సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండొద్దు అనే కోణంలో ప్రజల నుంచి అసహించుకునేలా కుట్ర చేయడం జరిగింది కేసీఆర్. ఆ కుట్రలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పావైపోయింది తప్ప తెలంగాణ సమాజం ఈయనను చూసి పాపం జాలి పడుతుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చూసి, ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన ఒక మేధావి అనుకున్నారు, ఇప్పుడు పాపం ఇంత అమాయకుడు అని జాలి పడుతుంది. ఇక బీఆర్ఎస్ లోకి బీఎస్పీకి రాజీనామా కేసీఆర్ తో భేటీ, రేపు పార్టీలో చేరే ఛాన్స్. బీఎస్పీ పొత్తుపై బీజేపీ కుట్ర చేస్తున్నారు. బీజేపీకి బీఆర్ఎస్ ఏం సంబంధమే ప్రవీణ్ కుమార్, నాకు అర్థమైతే లేదు. నీ మీద ఉన్న గౌరవం మొత్తం పోతుంది. బీఎస్పీ ఏమో నీ పార్టీ ఉండే నిన్నటి వరకు, ఇప్పుడు కాదనుకో. బీఆర్ఎస్ ఏమో కేసీఆర్ పార్టీ. మరి బీజేపీ ఎట్లా వేస్తాడు? కుట్ర ఎట్లా వేస్తాడు? ఏం మాట్లాడతావో ఏమో. పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ నన్ను ఆదేశించింది, మాట తప్పలేకనే పార్టీకి రిజైన్ చేస్తున్నట్టు ప్రకటన. పొత్తు రద్దు చేసుకోవాలని హైకమాండ్ చెప్తే
కేసీఆర్కి ఇచ్చిన మాట ఉంది కదా, ఆ మాటను నేను తప్పను కాబట్టి నేను పార్టీ మారినండి. ఏమి లేని నీకు బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఇచ్చింది, ఏమి లేని నీకు 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే బీఫామ్ని నీ చేతిలో పెట్టింది బీఎస్పీ పార్టీ. అట్లాంటి ఏమి లేని నీకు రాజకీయంగా నీకు అవకాశం కల్పించింది బీఎస్పీ పార్టీ అధినేత్రి మాయావతి. ఏమి లేని నువ్వు పోయి బీఆర్ఎస్లకు పోయి ఈరోజు చివరికి నువ్వు ఏం లేకుండా పోతావు ఈ రాజకీయాల నుంచి. ఇది మాత్రం వాస్తవం. ఈ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు తెగదెంపులు చేసుకోవాలని ఆ పార్టీని అధిష్టానం బీజేపీ ఒత్తిడి తెచ్చింది. దీంతో బీఆర్ఎస్ తో పొత్తు రద్దు చేసుకోవాలని ఆ పార్టీ హైకమాండ్ నన్ను ఆదేశించింది. అంటే ఈయననే చెప్తున్నాడు అనమాట, బీజేపీ ఇందులో తప్పు చేసిందని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు. బీజేపీ చెప్పిందంట బీఎస్పీ అధినేత్రి మాయావతికి నువ్వు రద్దు చేసుకోకపోతని. వాళ్ళు చెప్పినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినలేదంట. అందుకోసం ఈయన పార్టీకి రాజీనామా చేస్తున్నట. ఏం చెప్తావా రీజన్? బాబా నిజంగా ఫక్తు రాజకీయ నాయకుడు అయిపోయిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కానీ రాజకీయ నాయకుడిగా ఎక్కువ రోజులు ఈయన ఉండాడు. ఇక అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ తో కేసీఆర్ తో కలిసి పనిచేస్తారని ఆయన ప్రకటించారు. సిగ్గు ఉండాలి ప్రవీణ్ కుమార్, నీకు సిగ్గు అనేది కొంచెమైనా ఉండాలి. చీము నెత్తురు అనేది ఉంటే ఎందుకు నీ ఉద్యోగానికి రాజీనామా చేసినావు? దేనికోసం చేసినావు? కేసీఆర్ పైన పోరాటం చేయనీకనే కదా. కేసీఆర్ అవినీతి అక్రమాలు చేస్తున్నాడు, కేసీఆర్ బహుజనులకు వ్యతిరేకంగా పాలన చేస్తున్నాడు, కేసీఆర్ బహుజనులు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో బహుజనులకు అన్యాయం చేస్తున్నాడు కేసీఆర్. కాబట్టి రాజీనామా చేస్తున్నావు చెప్పిన నువ్వు, కేసీఆర్ను ఓడిస్తానని చెప్పిన నువ్వు, కేసీఆర్ కుటుంబం అవినీతి అక్రమాలకు పాల్పడింది, 100 కోట్ల లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసిందని చెప్పిన నువ్వు ఈరోజు కేసీఆర్ వెంట అవుతావు. ఏం పని చేస్తుంది నీ చిన్న మెదడు? ఇక రాజీనామా విషయాన్ని శనివారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రజలకు పార్టీ కార్యకర్తలకు వెల్లడించారు. రాజీనామా తప్పతనకు వేరే దారి కనిపించడం లేదన్నారు. చాలా బాధతో ఈ నిర్ణయం తీసుకున్నానని నీకు మనసు కూడా ఉన్నది, మళ్ళీ బాధపడదు. నీకు మనసు ఉంటే అసలు నువ్వు టీఆర్ఎస్ పార్టీలో చేరవు. నీకు మనసు అనేది ఉంటే టీఆర్ఎస్ పార్టీలో వందలాది మంది తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాల కారణం కేసీఆర్. నీకు మనసు ఉంటే అది కేసీఆర్ పక్కన పోయి కూర్చుంటావా? మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు, అలాంటి కేసీఆర్ పక్కన పోయి కూర్చుంటావా? ప్రశ్నాపత్రం లీక్ చేసి అనేక మంది విద్యార్థుల చావు కారణమైంది కేసీఆర్, ఆయన పక్కన పోయి కూర్చుంటాడు. 50 ఏళ్లకు పింఛన్ ఇస్తా అని చెప్పి ఈయన ఈ కేసీఆర్ మాట తప్పిన కేసీఆర్ పక్కన పోయి కూర్చుంటావు. దళిత బంధులో అవినీతి అక్రమాలు జరిగినాయి, బీసీ బంధులో అక్రమాలు జరిగినాయి, మైనార్టీ బంధులో అక్రమాలు జరిగినాయి, అలాంటి అక్రమాలు చేసిన కేసీఆర్ పక్కన పోయి కూర్చుంటావు. డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా అని చెప్పి పేదలను సర్వనాశనం చేసి మోసం చేసిన కేసీఆర్ పక్కన పోయి కూర్చుంటావు. నీకు మనసుంటే బాధపడుతున్నాను చెప్తున్నావు, నీకు మనసు ఉందా అసలు? తన వల్ల పార్టీ వల్ల తనకు నష్టం జరగడం తనకి ఇష్టం లేదన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాలను క్యారెక్టర్ను చంపుకొని పనిచేయాలన్నారు. నీకు సిద్ధాంతం ఉందా? అది ఏం సిద్ధాంతం ఉంది ప్రవీణ్ కుమార్? నీకు ఏం సిద్ధాంతం? నీకు క్యారెక్టర్ ఉందా? ఏం క్యారెక్టర్ ఉంది నీకు? 2023 ఎన్నికల్లో చివరి అంటే నవంబర్లో ఎన్నికలు జరిగితే దాంట్లో కేసీఆర్ ఓడిపోవాలని ప్రచారం చేసినావు. కేసీఆర్ దొంగ అన్నావు, కేసీఆర్ ఇంటి పార్టీ అన్నావు, కేసీఆర్ కుటుంబ పాలన అన్నావు, కేసీఆర్ సర్వనాశనం తెలంగాణ రాష్ట్రాన్ని, కేసీఆర్ని ఓడించడమే నా ఏకైక లక్ష్యం అన్నావు. అట్లాంటి నువ్వు 90 రోజులు గడవక ముందుకే పార్టీ మారినావు, జై కేసీఆర్ అంటున్నావు. నీ క్యారెక్టర్ ఉన్నదా? ఏడవుంది నీ క్యారెక్టర్? నీలాంటోడు నీ బహుజన కులానికి సంబంధించిన వాడైనా భవిష్యత్తులో రాజకీయాలకు వస్తే నీలాంటోడే మళ్ళీ నీలాగానే మారుతారని చెప్పి, ఒక ఆర్కృష్ణ లేక మారుతుంది, ఒక జ్ఞానేశ్వర్ లేక మారుతారని, జ్ఞానేశ్వర్ ముదిరాజ్ లేక మారుతారని, అధికార పార్టీకి తొత్తుగా మారుతారని, నీలాగా మారుతారు అధికార పార్టీకి తొత్తుగా. అంటే కేసీఆర్కి 100 కోట్లు ఉన్నాయి వాళ్ళు తొత్తుగా మారుతారని ఎవడన్నా భవిష్యత్తులో బహుజనుడు రాజకీయాలకు వస్తే మళ్ళీ ఆదరిస్తారా మీలాంటి మోసకర్లను చూసి? మళ్ళీ ఎందుకంటే క్యారెక్టర్ ఉందంట. క్యారెక్టర్ గురించి నువ్వు 3 నెలల కింది వరకు నీకున్నది క్యారెక్టర్. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నీ క్యారెక్టర్ అనేది లేదు, చచ్చిపోయింది నీ క్యారెక్టర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ బహుజన గుండెల్లో చచ్చిపోయిండు. నువ్వు ఇప్పుడు దొరకింది చిన్న దొర. ఇప్పుడు ఇక నేను నమ్మిన ధర్మం, బాబా ఏం ధర్మం రా నాయన. ఇక పొత్తు ఒప్పందంలో భాగంగా ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగాల్సిందే, కష్ట సుఖాలు పంచుకోవాల్సిందే, ఇదే నేను నమ్మిన ధర్మం. కష్ట సుఖాలు ఎవరికున్నాయి? కేసీఆర్కి ఉన్నాయా కష్టము? లేకుంటే నీకుందా? కేసీఆర్కి సుఖం ఉందా లేకుంటే నీకుందా? మీ ఇద్దరు సుఖానికి అలవాటు పడారు, అందుకోసమే
పోతున్నాం అంతే, ఏం లేదు. నిన్న బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు వార్త బయటకు వచ్చినప్పుడు నుంచి ఈ పొత్తును భగ్నం చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. కవిత అరెస్ట్ కూడా ఇందులో భాగమే. సొక్కమైన పిల్లగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కవిత ఢిల్లీలో 100 కోట్ల కుంభకోణం చేసిందిరా నాయన. ఆమె తెలంగాణ బొడ్డెమ్మని చెప్పుకుంది, తెలంగాణ మహిళ అయి ఉండి లిక్కర్ స్కామ్లు ఇరుక్కుంది సిగ్గు లేకుండా. నీకన్నా ఉండాలి సిగ్గు, కవిత కన్నా ఉండాలి సిగ్గు. 100 కోట్ల కుంభకోణం చేసి అరెస్ట్ చేయదా ప్రవీణ్ కుమార్? నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసినావు కదా, నువ్వు చేయలేదే? అరెస్ట్ చేయలేదు నీ జీవితంలో ఆ తప్పులు చేసిన వాళ్ళని? నేను టెర్రర్ అంటావు కదా, టెర్రర్ ఆఫీసర్ అంటావు కదా, అక్రమాలు చేసినవి విడిచిపెట్టాలని చెప్తావు కదా. మరి 100 కోట్ల కుంభకోణం చేసింది, లిక్కర్ స్కామ్ చేసింది ఆమె, అరెస్ట్ చేయొద్దా ప్రవీణ్ కుమార్? ఎందుకు ఇట్లా మారిపోతున్నావు ప్రవీణ్ కుమార్? ఇన్ని రోజులు నేను ప్రవీణ్ సార్ అంటే వాళ్ళు అందరూ ఇప్పుడు ప్రవీణ్ అంటున్నారు. ఇంకా తర్వాత ఏమవుతావు లాస్ట్కు? ఇంత ఇజ్జత్ తీసుకుంటున్నావు కదా నువ్వు మొత్తం రోజుకు. నా ప్రస్థానాన్ని ఆపలేను, పార్టీలో నాకు ఛాన్స్ ఇచ్చిన మాయావతికి ఎంపీ రామ్జీ గౌతమ్కి కృతజ్ఞతలు అంటున్నాడు. ఇక ఆయన ఇంకో మాట అంటున్నాడు, అనవసరంగా మాయావతి చిరకాలం నా హీరోగా ఉండిపోతారు. నీ హీరో ఎట్లయితుంది మాయావతి? నువ్వు దొర కేసీఆర్ అవుతాడు నీ హీరో రేపటి నుంచి. మాయావతి కాదు, నిన్నటి వరకు పాప మాయావతి చివరి వరకు బహుజనవాదాన్ని నా గుండెల్లో పదిలంగా దాచుకుంటూ కాంశీరాం పాటలు నడుస్తా. సిగ్గుండాలే కాంశీరాం పేరెత్తకూడదు ప్రవీణ్ కుమార్. ఈ రోజు నుంచి నువ్వు కాంశీరాం పేరెత్తొద్దు, నువ్వు బహుజనుల పేరెత్తొద్దు నువ్వు. ఎందుకంటే నువ్వు ఒక దొరవైపోయినవి ఈ రోజు నుంచి, దొరికింది జీతగాయనమైనవి ఈ రోజు నుంచి. ఎందుకంటే తెలంగాణ సమాజం అసహించుకొని 10 ఏళ్ల పాటు కేసీఆర్కి అధికారం ఇచ్చి తెలంగాణ బహుజనులను బాగు చేస్తాడు అనుకుంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం పాటుపడతాడు అనుకుంటే, ఈ దొంగ కేసీఆర్ అగ్రవర్ణ కులాల కోసమే చేసిండు పాలనంతా. అలాంటి దొంగ దగ్గర కాళ్ళ దగ్గరికి పోయి నువ్వు ఈరోజు చిన్న దూరమైనావు. నీకు సిగ్గుండాలి. ఇంకొకసారి నువ్వు కాంశీరాం పేరెత్తడానికి నీకు అర్హత ఈ రోజు నుంచి లేదు. నీకు మాయావతి గురించి పేరెత్తడానికి ఈ రోజు నుంచి లేదు. బహుజనుల గురించి పోరాటం చేస్తానని చెప్పడానికి నీకు నోరు రావద్దు. ఎందుకంటే నువ్వు బహుజనుల ద్రోహివి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ద్రోహివి. నువ్వు కేసీఆర్ దగ్గర పోయి కూర్చున్నా తొత్తువు నువ్వు. ఇక ఎవరికి తల వంచను. బీఎస్పీకి రాజీనామా చేయడానికి ముందే కేసీఆర్ కు ఆర్ఎస్పీ సమాచారం ఇచ్చారు. నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కేసీఆర్ బీఆర్ఎస్ నేతలతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం అక్కడే ఆర్ఎస్పీ మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ఇండియా కూటమిలతో కలవకుండా తటస్థంగా ఉన్న వారితో పొత్తు పెట్టుకోవచ్చునన్న బీఎస్పీ మార్గదర్శకాల ప్రకారమే కేసీఆర్ తో పొత్తులపై చర్చలు జరిపాం. అధిష్టానానికి సమాచారం ఇచ్చి వారి అనుమతితోనే బీఆర్ఎస్ తో పొత్తును ఫైనల్ చేసుకున్నాం. పొత్తులో భాగంగా నార్కను హైదరాబాద్ టికెట్ను వారు మాకు కేటాయించారు. పార్టీ అధిష్టానం అనుమతితో ఇదే విషయాన్ని ప్రజలకు వెల్లడించాం. కానీ ఈ పొత్తు నచ్చని మోదీ అమిత్ షా ద్వయం బీఎస్పీ హైకమాండ్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. పొత్తు రద్దు చేసుకుంటున్నట్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించాలని హైకమాండ్ ఆదేశించింది. ఒక్కసారి మాట ఇస్తే తప్పేది ఉండదు. సిగ్గుందా ప్రవీణ్ కుమార్? నీకు మాట ఇచ్చినావు దేనికోసం? ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ ని కూలదోసని చెప్పినప్పుడు కేసీఆర్ తెలంగాణ బహుజనులను మోసం చేస్తున్నాడు, ఈ బహుజనుల కోసమే నా జీవితం అంతా పోరాటం చేస్తానని చెప్పినావు. మరి ఆ మాట ఎక్కడో ఇది ప్రవీణ్ కుమార్? ఏం రాజకీయ నాయకుడు నాయన? నువ్వు వచ్చి 2 సంవత్సరాలు కాలేదు, గింత జిమ్మికు రాజకీయం చేస్తున్నావు. ఒకడొకడు 50 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తున్నాడు. వాడు జిమ్మిక్కులు చేస్తుంటే వాయపో అనుకుంటా. మరి నువ్వు 2 ఏళ్ళ నుండి గిన్ని రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నావు ప్రవీణ్ కుమార్. ఎక్కడ పోయినావే నీ సిద్ధాంతాలు? బాబా అలాంటి పొత్తే బీఆర్ఎస్ కు మాకు కుదిరింది. దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధమై పోలీసుగా పనిచేశాను. ఏం సొల్లు కబుర్లు ఆపు, ఇలాంటివి నీకు సూటు కావు ఈ రోజు నుంచి. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరు, ఈ కేసీఆర్ ని కలిసిన తర్వాత కేసీఆర్ తో పొత్తు పెట్టుకుంటా చెప్పిన తర్వాత ఈ రోజు బీఆర్ఎస్ లో కలుస్తున్న తర్వాత నేను పోలీసుని త్యాగం చేస్తున్నా, బహుజనులకు వారు. సొల్లు కబుర్లు ఆపు ప్రవీణ్ కుమార్. నిన్నటి వరకు నేను నీకు విలువ, ఈరోజు మొత్తం పోయింది. రాజకీయాలకి వచ్చాక అదే విధంగా పనిచేసి పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాను. అప్పుడు బీజేపీ కుట్ల రాజకీయాలకు తలగి పొత్తును రద్దు చేస్తే బహుజనులకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకే బీఎస్పీకి రాజీనామా చేశాను. ఒక్కటి బీజేపీ కుటిల రాజకీయాలకు తలగి పొత్తును రద్దు చేస్తే బహుజనులకు నేను అన్యాయం చేసినట్లు అవుతాను. సిగ్గుండాలని కొంచెం ఈయనంట పొత్తును రద్దు చేసుకుంటానంట బహుజనులకు నష్టం చేసినట్టు అవుతుందంట. బహుజనులకు నువ్వు ఏం చేసినావు మొత్తవారు నాకు అర్థమైతలేదు. కేసీఆర్తో పొత్తు పెట్టుకుంటే ఘనకార్యం సాధించినట్లా? కేసీఆర్ గెలిస్తే ఈరోజు కేసీఆర్ తరపున నువ్వు గెలిస్తే బహుజనులకు న్యాయం జరిగినట్లా? బహుజనునికి ఒకటి న్యాయం జరుగుతుంది, నువ్వు ఎంపీ అవుతావు, నీకు జీతం వస్తుంది, నీ కుటుంబం నీ పిల్లలు బాగుంటారు. బహుజనుడు ఎవడు బాగుపడతాడు? బహుజనుడు బహుజనుల తరపున పోరాటం చేయి ప్రతిపక్షంలో ఉంటే
నిన్ను కూడా ఆశీర్వదిస్తారు. ఒకడొకటి 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు పోరాటం చేస్తలేడా బహుజనుల కోసం? వాడు నిజమైన బహుజనుడు అవుతాడు, నిజమైన పోరాట యోధుడు అవుతాడు. నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 1 సంవత్సరం కాకముందుకే పదవి రాకుంటే నువ్వు గిన్ని పార్టీలు మారుతున్నావు. నువ్వేం మనిషివి నాకు అర్థమవుతలేదు. ఇక 400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం, రద్దు చేస్తామని బీజేపీ చెప్తుంది. మరి కేసీఆర్ చెప్పలేదా? ప్రవీణ్ కుమార్ ఏడిపోయింది నీ తలకాయలో ఉన్న మెదడు? భారత రాజ్యాంగాన్ని మార్చాలి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అట్లనే ఉండాలా, ఇంకెన్ని రోజులు ఉండాలని చెప్పింది మరి కేసీఆర్. దాని గురించి ఏమంటావు? అయిపోయింది నీ పని. నువ్వు వ్యక్తిత్వాన్ని కోల్పోయినావు. ఇంకా నిన్ను కూడా కాపాడలేడు. ఇక నీ చాప్టర్ క్లోజ్. ఇంకా రాజకీయాల్లో కాదు, బహుజనుల గుండెల్లో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీ కేల్ కథం. ప్రవీణ్ కుమార్ నీ పనే అయిపోయింది. ఇంకా నువ్వు పనికిరావు, దేనికి పనికిరావు. నిన్ను ఎవడు కూడా కనీస గౌరవం ఇవ్వడు.